నిరుద్యోగ బాకీ కాడికి కూడా భారీగా నిరుద్యోగులు చేరుకుంటున్నారు. చెప్పండి అన్న. అంటే దాదాపుగా 60,000 ఇచ్చినామని ప్రభుత్వం అంత క్లారిటీగా చెప్తున్నప్పుడు కూడా ఈ బాకీ కార్డ్‌ని అనేది జనాలు నమ్ముతారంటారా? అసలు 60,000 భర్తీ చేశారు, 70,000 భర్తీ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది కదా. మరి దానికి ఆర్థిక ఆమోదం ఎవరు తెలిపారు? గత ప్రభుత్వంలో విడుదల చేసిన టీచర్ పోస్టులు, గత ప్రభుత్వంలో విడుదల చేసిన కానిస్టేబుల్ పోస్టులను ఆ ఆర్థిక ఆమోదం తెలిపిన పోస్టులను భర్తీ చేసేసి మేం భర్తీ చేసినామంటే ఎవరు నమ్ముతారన్న? మా అయితే ఒక 10,000 పోస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఆమోదం తెలిపి భర్తీ చేయొచ్చు. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని వాళ్ళే కదా చెప్పింది మేనిఫెస్టోలో. మేమైతే కాదు కదా. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారు? 2 సంవత్సరాలు అయింది కదన్నా. 2 సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఒక 10,000 నిరుద్యోగులు బయటకు వస్తారు. డిగ్రీలు, బిఎడ్లు, డిఎడ్లు చేసుకుంటా. మరి నిరుద్యోగులు కూడా పెరుగుతా ఉంటారు కదా. మరి ఏ టైంలో జాబ్ క్యాలెండర్ విడుదల ఇన్ని ఇబ్బంది ఎందుకు వస్తాయి? ఎఫెక్టివ్ పడుతుండొచ్చు జూబ్లీ ఎన్నికల్లో. ఖచ్చితంగా పడుతుందండి. 100% పడుతుంది. ఇక్కడ నిరుద్యోగుల తరపున కూడా చాలా మంది పోటీ చేయడం జరుగుతుంది. మేము నిరుద్యోగుల తరపున ప్రచారం చేస్తాం. 6 గ్యారెంటీలు కూడా 6 గ్యారెంటీలలో ఒకే ఒక గ్యారెంటీ బస్ ఫ్రీ. మిగతా గ్యారెంటీ ఏం పర్ఫెక్ట్ కాలేదు. ఒక గ్రామంలో చూసినా గానీ రైతు బంధు, నేను రైతు బిడ్డ నా ఫ్యామిలీలో మొత్తం 4, మా అన్న అమ్మ. కానీ ఇప్పటి వరకు నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. రైతు బంధు అన్నారు, పోయింది. ఒక సంవత్సరంలో 4 ఎంత ఇచ్చారు, అయిపోయి. ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు లేదు. మరి ఇలా చాలా హామీలు చూస్తే చాలా ఉన్నాయి. ఇక ఇందిరమ్మ ఇల్లు అంటారా? ఇందిరమ్మ ఇల్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరున్న వ్యక్తులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అందుతున్నాయి. అసలు బీద ప్రజలకు ఫైనల్ నేను ఒకటే అండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మేము ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున ఖచ్చితంగా 6 గ్యారెంటీల పైన మేము ప్రచారం చేసుకొని మేము ఖచ్చితంగా ప్రచారం చేస్తాం. నిరుద్యోగుల తరపున గెలిపించుకుంటాం. అదేవిధంగా నిరుద్యోగుల బాకీ ఉన్న నిరుద్యోగ భృతి 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం.